హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అన్నపు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నా ప్రీవియస్ షార్ట్స్ చూసారు కదా, నేను ఊరు నుంచి అయితే భువనేశ్వర్ వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసామంటే యాజ్ యూజువల్ రొటీన్ డేస్ అనమాట. అందులో ఒక రోజు ఇది. ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నాం, సో అందుకోసమనే హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేశానంటే కంపల్సరీ ఇంట్లో దీపం పెట్టుకుంటాను. అది కూడా మార్నింగ్ కొంచెం ఎర్లీగా చేశానంటే దీపం పెట్టుకుంటాను కంపల్సరీగా. డైలీ దీపం పెట్టుకుంటే మంచిదే, కానీ నాకు ఈ చిన్న పిల్లలతో అస్సలు అవ్వట్లేదు అనమాట. మాక్సిమం నాకు అయినప్పుడు అయితే మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను తలకు స్నానం చేశాను, మా జానుకు తలకు స్నానం చేయలేదని ఏడుస్తుంది. అప్పటికే స్నానం చేసేసింది. సరేలే మళ్ళీ చేస్తానని చెప్పి మళ్ళీ ఓదార్చాను అనమాట. మా చిన్న పాప పడుకుంది. ఈలోపే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. నేను స్నానం చేసి దీపం పెట్టి ఇప్పుడైతే పాలు అయితే మరగబెట్టుకుంటున్నాను. అలానే మా చిన్న పాప లేచేసరికి వేడి నీళ్ళు స్నానం ఉండాలని చెప్పి ఒక పక్క అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. ఈ లోపు మా చిన్న పాప లేచేసింది కూడా. జస్ట్ ఒక 15 మినిట్స్ అయింది పడుకుంది. నేనైతే ఫాస్ట్గా ఈ పనులన్నీ చేసేసాను. ఇప్పుడు లేచింది కదా, స్నానం చేసేసి మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ పడుకోపెడతాను. స్నానం చేసేసాను పాపకి, అలానే ఫీడింగ్ ఇచ్చేసాను. మళ్ళీ పడుకుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పడుకుంటుంది. ఈలోపు మిగిలిన పనులు చేసుకోవాలి. డైలీ నాకు ఇలానే ఉంటుంది అనమాట. తను పడుకున్నప్పుడే నాకు ఏమైనా పనులు చేసుకోవడానికి అవుద్ది, ఎందుకంటే అస్సలు ఉండదు నేను లేకపోతే. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. 2-3 డేస్ నుంచి బయట ఎండెక్కట్లేదు అనేసి బట్టలు అయితే తడపలేదు, అన్నీ ఒకసారి వేసేసాను వాషింగ్ మిషన్లో. 11:30 అవుతుంది. మా ఆయన డ్యూటీ నుంచి కూడా వచ్చేసాడు. ఇంకా వచ్చేసాక అయితే బైక్కి ఛార్జింగ్ పెడుతున్నాడు స్కూటీకి. ఎందుకంటే ఈవినింగ్ బయటకు వెళ్తాం కదా, ఫుల్ ఛార్జింగ్ ఉంటే బాగుంటుంది. మళ్ళీ మధ్యలో ఆగిపోయింది అనుకో, మళ్ళీ అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించడానికి అవ్వదు, మళ్ళీ ఇంటికే రావాలి. సో ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం. చూసారా, ఎక్కడ పెడితే అక్కడే బొమ్మలు, ఇల్లంతా బొమ్మలు, ఎక్కడ అడిగేసినా బొమ్మలే ఉంటున్నాయి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ వదిలేస్తున్నారు. ఎంత సర్దినా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాయి అవి. ఒక్కొక్కసారి అయితే అలా ఉంచేస్తున్నాను, వాళ్ళే ఆడుకుంటారులే అనేసి. డ్యూటీ నుంచి వచ్చారు కదా, ఇప్పుడైతే ఫ్రూట్స్ ఇస్తున్నాను అనమాట. అందరం ఇప్పుడైతే ఫ్రూట్స్ తింటాము. సమ్మర్ వచ్చి నుంచి మాకు ఇదే రొటీన్ అనమాట. ఈ టైంలో ఫ్రూట్స్ తింటున్నాం. చూసారా, ఇవన్నీ పనులు చేసేసరికి మా పాప లేచేసింది. ఇప్పుడైతే మళ్ళీ మా పాపకి తినిపించేశాను. సాలిడ్స్ అయితే స్టార్ట్ చేశాను. ఏమేమి స్టార్ట్ చేశాను ఏంటనేది నేను నా అప్కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. ఇప్పుడైతే కుకింగ్ చేస్తున్నాను. పాప ఆడుకుంటుంది, మా ఆయన చూస్తున్నాడు. ఈవినింగ్ బయటకు వెళ్ళి బయట తినేస్తాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఇదైతే కూర చారులో 2 అయిపోద్ది, మళ్ళీ ఎవరు 2 వండుకొని కూర్చుంటారని చెప్పి రైస్ వండేసాను, ఎగ్ కర్రీ చేసేసాను. ఏంటి బాధ? ఈ హెయిర్ బ్యాండ్ మా జానుది అనమాట. ఇప్పుడు మా పూజీ రియాక్షన్ చూడండి, భలేగా రియాక్ట్ అవుతుంది. మీరు చూడండి. ఎవరది? మా చిన్న పాపని మళ్ళీ పడుకోబెట్టేశాను. పడుకుంది అంటే కొంచెంగా పడుకుంటుంది కాబట్టి తనకి నిద్ర తీరట్లేదు. మళ్ళీ పడుకోబెట్టేసి మా పెద్ద పాపకు తినిపించేసి నేను తినేస్తున్నాను. మా ఆయన ఆల్రెడీ తినేసాడు ఫస్ట్. తినేసాక కొంచెం సేపు అందరం పడుకున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ 5-6 అలా అవుతుంది. మళ్ళీ బయలుదేరి బయటకు వెళ్తామని చెప్పాను కదా, ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. KFCకి అయితే వెళ్ళాము. అంటే నేను ప్రెగ్నెన్సీలో వెళ్ళాను అనమాట భువనేశ్వర్లో KFCకి. మళ్ళీ 1 ఇయర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మా పెద్ద పాప అయితే అస్సలు ఊరుకోవట్లేదు, వెళ్దాం అని అంటుంది. అందుకోసమైనా వెళ్తున్నాను. ఇక్కడైతే మా పెద్ద పాపను రెడీ చేశాను, మా చిన్న పాపను రెడీ చేశాను, నేను రెడీ అయ్యాను. అలానే పాలు అవన్నీ పట్టుకొని మా పెద్ద పాపకు పాలు పెట్టేసి రెడీ అయ్యామన్నమాట. మా ఆయన మాత్రం స్టైల్గా ఒక ప్యాంటు షర్ట్ వేసేసి తల దువ్వేసి పదండి వెళ్ళిపోదామనేసి వస్తున్నాడు. ప్రతి ఇంట్లో ఇంతే కదా. మేమైతే కటక్లో KFCకి అయితే వెళ్తున్నాం. అది జస్ట్ 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది, జస్ట్ కాదు ఎక్కువే. అయితే మా నలుగురం ఒకే స్కూటీ మీద వెళ్తున్నాం కాబట్టి నాకైతే నడుము పెట్టేసింది. ఒకసారి ఆపు, అలా నిల్చొని ఒక 2-3 మినిట్స్ నిల్చుంటే సెట్ అవుద్ది అని చెప్పేసి అయితే దిగామన్నమాట. మా ఆయనకైతే చిన్న పాపని ఎత్తుకోమని ఇచ్చేసాను. అలా ఒక 5 మినిట్స్ నిల్చుంటే అప్పుడు సెట్ అయింది అమ్మయ్య అనుకున్నాను. మళ్ళీ బైక్ ఎక్కేసి మళ్ళీ అయితే KFCకి అయితే వచ్చేసాము. ఈ KFC అయితే మాత్రం చుట్టూ లొకేషన్ చాలా బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది ఇక్కడ. కానీ
ఎప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తున్నాను కానీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మా పెద్ద పాప చూస్తున్నారు కదా ఎంత ఎగ్జైట్ అవుతుందో, ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అని ఉంటుంది. ఇంకా సండే మా ఆయనకి ఆఫ్ డే కాబట్టి ఇప్పుడైతే కుదిరిందనమాట. లోపల చూసారా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో భలే ఉంటుంది. ఎక్కడ కేఎఫ్సీ అని ఇంతేనేమో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. నేను ఇప్పటి వరకు శ్రీకాకుళం అలానే అరుణాచల్ ప్రదేశ్ ఇంకా భువనేశ్వర్లో కేఎఫ్సీలకి వెళ్ళాను. కానీ ఈ కటక్లో కేఎఫ్సీ మాత్రం బాగుంది, కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఇది కేఎఫ్సీలు అన్నీ బాగుంటుంది, చికెన్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ ఒకటే రేట్లు అయితే మాత్రం గట్టిగా ఉంటాయి. కాకపోతే ఆ యాంబియన్స్కి అన్నిటికీ తీసుకోవాల్సిందే. ఇంకా వెళ్ళగానే మా ఆయన అయితే ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయాడు. మేము ఒక మూలకు వచ్చేసి అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా మేము ఏమేమి ఆర్డర్ చేసుకున్నాం అనేది చూపిస్తాను, చూసేయండి. నా ఫేవరెట్ అనమాట కేఎఫ్సీలో, నాకు ఇది చాలా ఇష్టము, స్మోకీ చికెన్ పీసెస్. ఈ బాక్స్ లో 5 పీసెస్ అయితే వచ్చాయి. ఇంకా ఆ తర్వాత అయితే ఇది మీల్ ఐటమ్ అనమాట, ఒక చికెన్ పీస్ కూడా ఇచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత పెప్సీ, అలానే ఇది వెజ్ మయోనీస్, అలానే సిగ్నేచర్ సాస్ అనమాట, కేఎఫ్సీ సిగ్నేచర్ సాస్. ఆ మయోనీస్ తో అయితే తినలేదు కానీ ఈ సిగ్నేచర్ సాస్ అయితే నాకు ఎప్పటి నుంచో ఇష్టము. ఇప్పుడు కూడా అందులోనే డిప్ చేసుకొని తిన్నాను అనమాట. ఆ తర్వాత కొన్ని టమాటా సాస్ ప్యాకెట్స్ ఇచ్చారు, అలానే ఒక స్ట్రా ఇచ్చారు. మేము చెప్పింది 2 పెప్సీ అయితే ఒకే స్ట్రా ఇచ్చారు. మళ్ళీ అడిగితే లేదు అని చెప్పారు. ఇంకా ఒక స్ట్రాతోనే మేము అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా ఆ తర్వాత బర్గర్ అనమాట, ఇదైతే మా జాను కోసం చెప్పాము. అలానే ఇక్కడ ఒక 2 పీసెస్ ఫ్రెంచ్ ఫ్రైస్, అలానే పెప్సీ 2 పెప్సీ అనమాట. మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్ 2 పీసెస్ అని చెప్పాను కదా, అదంతా ఒక కాంబో అనమాట విత్ పెప్సీ. నా ఛానల్లో ఇలా తినేవి కానీ, ఇలా బయటకు వెళ్ళేవి కానీ, లేకపోతే షాపింగ్ అని వీడియోస్ పెట్టాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి దీని ఎందుకు నేను భయపడుతున్నానో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మా జాను మా ఆయన తింటున్నారనమాట. నేనైతే మా చిన్న పాపనైతే చూస్తున్నాను. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా ఆడుకుంది, అది లాగేసి ఇది లాగేసి. ఇప్పుడైతే అన్ని లాగడానికి ఏం లేదు, అందుకనేసి ఏడుస్తుంది అనమాట. అంటే ఏడడం అంటే కొంచెం అల్లరి పెడుతుంది. నేనైతే ఎత్తుకొని తిప్పాను అనమాట మా ఆయన తిన్నంత వరకు. ఇంకా మా ఆయన డ్యూటీ అయిపోయింది, అంటే తినడం అయిపోయింది. ఇప్పుడు మా ఆయన తీసుకున్నాడు అనమాట పాపని. ఇప్పుడు నేను కొంచెం ఫ్రీగా తింటున్నాను. మా ఆయన అయితే బర్గర్ చెప్పామన్నాను కదా, అదైతే తినేసాడు, ఫుల్ అయిపోయిందంట. ఇప్పుడు నేను ఈ మీల్ చెప్పాను అన్నాను కదా, ఈ మీల్ అయితే నేను తింటున్నాను. ఇంకా మా జాను అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ పెప్సీ ఇవి తాగిందనమాట. ఇక్కడ డిస్ప్లేలో చూపించినప్పుడు మనం తీసుకునే ఈ చికెన్ కానీ బర్గర్స్ కానీ ఇవి కానీ కొంచెం పెద్ద బిగ్ సైజులో కనిపిస్తాయి అనమాట. అదే మనం తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం చిన్నవే వస్తాయి క్వాంటిటీ. మేబీ అది వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు. మేము ఆర్డర్ చేసినవన్నీ అస్సలు మిగల్చకుండా ఖాళీ చేస్తాము. ఇంకా ఫైనల్ గా పెప్సీ కూడా ఖాళీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా చిన్న పాప చూసారా మంచిగా డాన్స్ లేస్తుంది. ఇంకో 10 days లో మా జానుది పెద్ద పాపది బర్త్డే ఉందన్నమాట. దానికోసం బేకరీకి వెళ్ళి డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా తీసుకుందాం అని అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు బండి ఎక్కి మళ్ళీ బేకరీ దగ్గర ఎవరు దిగుతారులే అనేసి అయితే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాంలే, 10 days ఉంది కదా సరిపోద్ది, వచ్చేస్తుంది లోపు అని చెప్పి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఇంటికే. ఇక్కడ బయట లొకేషన్ బాగుందని చెప్పాను కదా, ఒకసారి చూడండి. ఇలా చిన్న బ్రిడ్జ్లో ఉందన్నమాట మనం రోడ్డు మీదకి వెళ్ళడానికి. కింద నుంచి ఆల్రెడీ ఒక స్ట్రీట్ కూడా ఉంది కింద నుంచి, అందుకే కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు ఈ లొకేషన్ అయితే మాత్రం. ఇంకా మరి ఎక్కడికి వెళ్ళే ప్రోగ్రామ్ లేదు, స్ట్రైట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం, ఆల్రెడీ టైం అయిపోతుంది. సో ఇలా అంటది అనమాట డైలీ రొటీన్. అంటే ఈరోజు కేఎఫ్సీకి వెళ్ళాం కానీ నార్మల్గా అయితే ఇంట్లోనే ఉంటాం 24 hours. ఈ మధ్యన చిన్న పాప ఉంది కాబట్టి ఎక్కువగా వెళ్ళట్లేదు. అదే చిన్న పాప పుట్టక ముందు అయితే వీక్లీ వన్స్ అలా బయటకు వెళ్తూ ఉండేవాళ్ళం. అలా 24 గంటలు ఇంట్లో ఎంత ఉంటాం చెప్పండి. దారిలో వెళ్తుంటే ఇలా బొమ్మలు కనిపించాయి అనమాట. ఇంకా మా జాను అసలు ఊరుకోలేదు కొనిందాక. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. Bye bye.